తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కన్యారాశి వారికి సంబంధించి జూన్ నెలలో ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వారికి జూన్ నెలలో చాలా అద్భుతంగా ఉంది. కన్యారాశి వారికి ఎప్పుడు కూడా బాగుంటుంది. భగవత్ కృప కన్యారాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా సరే విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు అనుకోండి, చదవడం కూడా చదవాలి అని కూర్చొని చదివితే అది అయిపోయేంత వరకు లేవరు. గృహిణులు కూడా చూస్తే మధ్యలో వీరు ఏదన్నా ఇంట్లో పని, వంటింట్లో పని ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎవరైనా పిలిచినా ఆ మధ్యలో ఆపేసి వెళ్ళరు, పూర్తి చేసిన తర్వాత వెళ్తారు, లేదా ఆ పని ఎలా అవ్వాలో చూస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో టెక్నికల్గా వీరు చాలా బాగా వర్క్ చేస్తారు. వీరి ఎవరైతే బాగా గుర్తుంచుకోండి, మీ కింద పనిచేసే వాళ్ళలో ఎవరన్నా కన్యారాశి వాళ్ళు కానీ హస్త నక్షత్రం వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీరు చాలా లక్కీ. ఎందుకంటే దే ఆర్ టెక్నికల్లీ గుడ్, వాళ్ళు ప్రొఫెషనల్గా బాగుంటారు, వాళ్ళు అన్ని రకాలుగా కూడా స్కిల్స్ బాగా మెయింటైన్ చేసేటువంటి, అంటే వేరే వాళ్ళు కాదా అంటే కాదండి, అందరూ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కట్టుబడిపోయి ఉంటారు అనమాట. ఏదన్నా పని ఉంటే ఆ పని కోసం సొంత పనులను కూడా వదులుకొని పనిచేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ రాశిలో ఉన్నవారు ప్రత్యేకంగా ఈ మాసంలో ఎలా ఉంటుంది అని అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని పనులు వీరికి చెడ్డ తలంపుగా, అంటే అంత మంచి పేరునేమి ఇవ్వదు. మీ వెనకాల మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మీ ముందు మాట్లాడే వాళ్ళు మిమ్మల్ని కామెంట్ చేస్తున్నారనో లేదా మిమ్మల్ని ఎదిరిస్తున్నారనో అనుకుంటే మటుకు అది తప్పు. ఎందుకంటే మీ మంచి కోరుకునే వాళ్ళు మీ ముందే మాట్లాడతారు, మీ చెడు కోరుకునే వాళ్ళు మీ వెనక మాట్లాడతారు. అది బాగా గుర్తుంచుకోండి. అలాగే ఎవరైతే ఈ యొక్క ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఉన్నారో వారికి ద్వితీయార్థము, ప్రథమార్థము చాలా అద్భుతంగానే ఉంటుంది. అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారి విషయంలో కూడా చూసుకున్నట్టయితే సినీ రాజకీయ రంగాల్లో ప్రత్యేకంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీకు ఏవైతే ఆరోగ్య సమస్యలు ఈ కాలంలో వస్తాయో దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉంది. ఇది ప్రమాదకరం. మీకు ఇది చాలా చిన్నగా ఉండొచ్చు. ఉదాహరణకు కంటిన్యూగా తుమ్మడం కానీ, ఏదైనా డస్ట్ ఎలర్జీలు కానీ, లేకుంటే ఏదైనా ఇచ్చింగ్ లాంటివి రావడము, ఇక అది కంటిన్యూ అవ్వడం లాంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేనికైనా ఎడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఒకవేళ మీకు ఏదైనా సరే ఇప్పటి వరకు ఎటువంటి అలవాట్లు లేవు, అంటే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ లేవు అంటే కంట్రోల్ చేసుకోండి. దయచేసి అలవాటు చేసుకుంటే దానికి బానిస అవ్వడము, డబ్బు పరంగా కూడా చాలా నష్టపోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు విదేశీ విద్యాయానం చేయాలనుకుంటున్న వారు కూడా చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. మీరు వెస్టర్న్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు బెటర్ యూకే లాంటి ప్రాంతంలో, అంటే ఈస్టర్న్ సైడ్కి వెళ్ళడం చాలా మంచిది. అలాగే ఈ ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కాస్త ఆలస్యమైనా సరే మంచి సంబంధం మీకు లభిస్తుంది. కన్యాపాశుపతం, వరపాశుపతం లాంటి హోమాలు చేసుకోవడం వీరికి శీఘ్రం వివాహం అయ్యేటువంటి దానికి సహాయపడుతుంది. అమ్మాయిలైతే కనుక వరపాశుపతం, అబ్బాయిలైతే కనుక కన్యాపాశుపతం లాంటి హోమాలు చేసుకోండి. దానివల్ల మంచి ప్రయోజనకరమైనటువంటి స్థితిని చూస్తారు. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో, పిల్లలు దగ్గర లేకుండా ఉన్నారో, వీరు ఒక మనిషిని నమ్మి మోసపోవడం, ఏదైనా డబ్బులు ఇచ్చి మోసపోవడం, అయినా కానీ బాధపడరు. నాకు అదే అర్థం కాదు. ఏంటంటే మీరు అనవసరంగా నమ్మి డబ్బు మోసపోతున్నారు, దాంతోపాటు ఇబ్బంది పడలు, తర్వాతకి వాడి పాపన వాడే పోతున్న వదిలేస్తారు. ఇలాంటివి ధన నష్టం. మీకు చాలా కష్టపడితే కానీ, ఎంతో సర్వీస్ చేస్తే కానీ వచ్చిన రిటైర్మెంట్ డబ్బులు కూడా చాలా ముఖ్యం. కాబట్టి అనవసరంగా గుడ్డిగా నమ్మి డబ్బులు మోసపోకుండా ఉండండి. అలాగే రైతులు, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసేవాళ్ళు తెలవని మనుషులకు డబ్బు ఇవ్వకండి. తెలవని మనుషులు చెప్పిన సలహాలు కూడా పాటించకండి. ఇక వీరందరూ చదవలసినటువంటి మంత్రం ఏంటంటే హనుమాన్ చాలీసా వీరికి చాలా శక్తినిస్తుంది. హనుమత్ బడబాలన స్తోత్రం అని ఉంటుంది. ఇది అందరూ కూడా చదవడం చాలా మంచిది. విషజ్వరాలు లాంటి వాటి నుండి కూడా బయటపడతారు. హనుమత్ బడబాలన స్తోత్రంలో ముఖ్యంగా రసరాజ మహారాజ్ అనేటువంటి ఆయన చాలా అద్భుతమైనటువంటి, యూట్యూబ్లో కొట్టండి హనుమత్ బడబాలన స్తోత్రం బై రసరాజ్ మహారాజ్ అని. ఆయన చాలా బాగా హనుమత్ బడబాలన స్తోత్రం చెప్తారు. అది వింటే చాలా మంచిది. రోజు ఒక్కసారన్నా వినండి. గృహిణులకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే సినీ రాజకీయ రంగాల వారికి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి, కోర్టు గొడవల్లో, చికాకుల్లో బాగా ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తవంగా
అందరికీ కలిపి ఒకే ఒక రెమెడీస్ బాగా వర్తిస్తుంది. ఈ జూన్ మాసం అంతా కూడా మనకు ఆదివారం నుండి ప్రారంభించి శనివారం వరకు కూడా నిత్యము కూడా నేను ఇప్పుడు చెప్పేటువంటి విధానాన్ని ఫాలో కావండి. చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ప్రప్రథమంగా ఆదివారం నాడు చాలా లిమిటెడ్గా మీకు ఈ యొక్క ఖర్చు అనేటువంటిది ఉంటుంది. ఏంటిది ఇంతకీ అదంటే, ఆదివారం నాడు నవగ్రహాల దేవాలయంలో, నవగ్రహాల గుళ్ళో సూర్యుడి ముందు, మధ్యలో సూర్యుడు ఉంటాడు, ఆయన ముందు ఒక ఆకు డొప్ప పెట్టేసి దాంట్లో ఒక పిరికెడు గోధుమలు వేయండి. దాంట్లో ₹1 బిల్ల పెట్టండి. అలాగే కొత్త మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. వీలైతే దీపంకి వేసేటువంటి ఒత్తి ఎరుపు రంగులో ఉండాలి, లేదా ఆవు నెయ్యి కుంకుమ కాస్త కలిపి గనక మీరు దీపం వెలిగిస్తే ఆ జ్యోతి కొంచెం ఎరుపుగా వెలుగుతుంది. ఇలా చేసి ప్రదక్షిణలు 21 ప్రదక్షిణాలు చేయాలి. అయితే 21 ప్రదక్షిణాలు మీరు సవ్యంగా చేయండి. తర్వాతకి 6 ప్రదక్షిణాలు అపసవ్యంగా చేయండి. మనకు ఉన్నటువంటి నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. అయితే సూర్యుడి నుండి మనకి శని వరకు సవ్యంగా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయాలి. మిగిలినటువంటి రాహువుకు కేతువుకు 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. మొత్తం 27 ప్రదక్షిణాలు చేయాలి. 21 ప్రదక్షిణాలు సవ్యంగా చేయండి, 6 ప్రదక్షిణాలు అపసవ్యంగా చేయండి. ఇలా ఆదివారం నాడు నుంచి స్టార్ట్ చేయండి. సోమవారం నాడు ఒక పిరికెడు బియ్యం ఆకుడొప్పలో వేసి ₹1 బిల్ల పెట్టేసి మళ్ళీ ఒక కొత్త మట్టి దీప ప్రమిద, మట్టి ప్రమిద అంటే ఇంత చిన్నదేం సరిపోతుందండి. ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతోని దీపారాధన చేయండి. అదే మంగళవారానికి వచ్చేసరికి కుజగ్రహానికి ముందు కందిపప్పు లేదా కందులు ఆకుడొప్పలో వేసి ₹1 బిల్ల పెట్టేసి చిన్న దీపారాధన చేయండి. అలాగే బుధవారం నాటికి వచ్చేసి ఈశాన్య భాగంలో బుధగ్రహం ఉంటుంది. ఒక ఆకుడొప్పలో పెసరపప్పు లేదా పెసలు వేసి ₹1 బిల్ల వేసి దీపారాధన చేయండి. అలాగే బృహస్పతి గ్రహానికి గురువారం నాడు బృహస్పతి గ్రహం అంటే నార్త్ సైడ్ మధ్యలో ఉంటాడు. ఆయన దగ్గర ఆకుడొప్పలో శనగలు వేసి దాంట్లో ₹1 కాయిన్ పెట్టేసి దీపారాధనకు చిన్న మట్టి ప్రమిద దాంట్లో ఒత్తి వేసి వెలిగించండి. మీరు ఎప్పుడు దీపారాధన చేసినా తూర్పు లేదా పడమర చూడాలి తప్ప ఉత్తర దక్షిణాలు చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే శుక్రవారం నాటికి వచ్చేసి బొబ్బెర్లు తీసుకొని ఒక ఆకుడొప్పలో పిరికెడు బొబ్బెర్లు మాత్రమే వేసి ప్రాచ్య దిగ్భాగము అంటారు, అంటే తూర్పు భాగంలో శుక్రగ్రహం ఉంటాడు, 3 గ్రహాలు ఉంటాయి మధ్యలో. ఆ గ్రహం దగ్గర ఈ ఆకుడొప్పలో ఈ ₹1 బిల్ల పెట్టేసి శుక్రవారం నాడు దీపం వెలిగించండి. శనివారం నాడు నువ్వుల నూనె, పడమర దిక్కున మనకి 3 గ్రహాలు ఉంటాయి, అందులో మధ్యలో ఉండేటువంటి గ్రహమే శనేశ్వరుడు. కాబట్టి మట్టి ప్రమిదలో దీపం నువ్వుల నూనెతో వెలిగించాలి. ఆకుడొప్పలో నువ్వులు పోసుకొని ఒక చిన్న గ్లాసుడు నువ్వుల నూనె స్వామివారి పైన వేసి కాసిన్ని నువ్వులు కూడా వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా విగ్రహాన్ని తాకరాదు. ఏ నవగ్రహాల్లో ఏ విగ్రహానికి తాకొద్దు. చాలామంది బెల్లం పెట్టాలి లేకుంటే బొట్టు పెట్టాలని చెప్పేసి విగ్రహాన్ని తాకుతూ ఉంటారు. అలా తాకాల్సిన పని లేదు. కావాలంటే ప్రతిరోజు కూడా ఇంత చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా కూడా పెట్టచ్చు. అలాగే మనకి రాహుకేతువులు ఉంటారు కదండి మరి అని చాలామందికి డౌట్ వస్తుంది. రాహుకు కేతువుకు మంగళవారం నాడే లేదా ఆదివారం నాడు, లేదా రాహుకు మంగళవారం కేతువుకు ఆదివారం నాడుగా సెగ్రిగేట్ చేసుకొని ఈ రాహుగ్రహం దగ్గర మినుములు, నల్ల మినుములు లేదా మినప్పప్పు ఒక ఆకుడొప్పలో వేసి దీపారాధన చేయండి. అలాగే కేతువుకు వచ్చేసి మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు ఉలవలు ఒక పిరికెడు ఆకుడొప్పలో వేసి దీపారాధన చేయండి చిన్న మట్టి ప్రమిదలో. ఇలా నవగ్రహాలకి కూడా మనము నిత్యము ఈ నెల రోజుల పాటు కూడా చేసుకోవడం వలన నవగ్రహాలు మన జీవితంలో దశ అంతర్దశ విదశల వారీగా వస్తూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పినటువంటి అందరికీ, పిల్లలకి, గృహిణులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ జాతకరీత్యా ఒకవేళ మీకు జాతకం తెలియకపోయినా సరే మీరు నవగ్రహాలకి శాంతి చేసిన దాంతో సమానం. ఇంకా వీలైతే మీరు పెట్టేటువంటి ఆకుడొప్ప ఇంతంత ఉప్పు, పిరికెడు రాళ్ళ ఉప్పు పోసి పెడితే ఇంకా మంచిది. శారీరక బాధ, నరదిష్టి, నరఘోష కూడా దానివల్ల పోతుంది. ఇవన్నీ కూడా మనం అధికమైనటువంటి ఖర్చు లేకుండా పెద్ద పెద్ద హోమాలు లాంటివి చేయించుకోకుండా
ప్రశాంతంగా ఉండేదానికి దోహదపడుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా నవగ్రహాల దేవాలయానికి వెళ్ళినప్పుడు చదవవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అలాగే జూన్ నెలలో స్కందషష్ఠి వస్తుంది. స్కందషష్ఠి రోజున జంట నాగులకు వీలైతే క్షీరాభిషేకం చేయండి. స్కందగిరి లాంటి టెంపుల్స్ కానీ లేదా మోపిదేవి లాంటి దేవాలయానికి కానీ పళని కుక్కి లాంటి దేవాలయానికి వెళ్తే కనుక అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజాదులు నిర్వహించుకోవడం వల్ల కుజగ్రహ వల్ల వచ్చేటువంటి కుజదోషం వల్ల కానీ సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ ఉంటే మనం ఇన్ డీటెయిల్డ్గా డెప్త్గా జాతకం 60 నుండి 70 పేజీల్లో మీకు అందించి ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీతో హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు డీటెయిల్గా మీ జాతకం గురించి మాట్లాడి విశ్లేషణతో మీకు ఆ PDF కూడా ఇవ్వడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.